హాయ్ డార్లింగ్స్ అందరికీ ఈరోజు సక్కుబాయి గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరు హేట్ తీసుకోబోకండి డార్లింగ్స్. నేను చెప్పేది ఒకసారి మెచ్యూరిటీ మైండ్తో ఆలోచించండి. ఈ లోపల లైక్ సబ్స్క్రైబర్ షేర్ చేసేసాడంటే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీ సక్కుబాయి మీద నా ఒపీనియన్ చెప్తా, రియాలిటీ ఎక్స్పోజ్ అయితే నేను చెప్పను. ఫస్ట్ ఈ సక్కుబాయి గురించి మాట్లాడుకుంటే ఈడెవడో కూడా నాకు తెలియదు డార్లింగ్స్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నిజంగా డార్లింగ్స్ ఈడెవడో కూడా నాకు తెలియదు. ధనుష్ బ్రో ఎప్పుడైతే ఈ ఐడి మీద రియాక్షన్ ఇచ్చాడో అప్పుడు చూసా జస్ట్. ఆ వీడియోలో ఆ బ్రో చెప్తాడు కదా తెలుగు రిచెస్ట్ స్టడీ సక్కుబాయ్ అని. జస్ట్ ఆడదాకిని స్కిప్ చేసేసాను అనమాట వీడియోని. నాకు వద్దు అని అనుకున్నామో అందుకని స్కిప్ చేసేసాను అనమాట వీడియోని. ఎవరైనా సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా ఒక యూట్యూబర్ వల్ల మోసపోయాడంటేనే నేను వీడియో చూసి వీడియో పెడతా, అంతేగాని నేను ఏదో పట్టించుకోలేదు డార్లింగ్స్. సక్కుబాయి కష్టపడి ఎదగతున్నాడు, ఈ రోస్టర్లు అందరూ కలిపి కిందకి లాగుతున్నారు అని ఎవరైతే అనుకుంటున్నారో పోయి మీ సక్కుబాయి సుల్లి పెట్టుకోండి. లేకపోతే ఏంద్రా మీకు మైండ్ తల్లో లేదురా మోకాల్లో ఉంది. ఎంతలో రిచెస్ట్ ఐడి ఉంటే ఫ్యాన్స్ అయిపోతారా? సక్కుబాయి గురించి ఇప్పుడైతే రియాలిటీ మాట్లాడుకుందాం. రియాలిటీ చెప్పే ముందు మీకు ఒక క్లిప్ చూపిస్తా, ఆ క్లిప్ చూడండి డార్లింగ్. 2-12 మధ్యలో 10 to 12 lakhs ఏం చేస్తావు? మొబైల్స్ హవాలా బ్లాక్ మనీ అట్లాంటివి చేస్తావు ఏంటి? చూసాడు కదా డార్లింగ్, సక్కుబాయి 10 to 12 lakhs అయితే గేమ్కి అయితే పెట్టాడని. ఒకటి వచ్చేసి ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయి ఉండాలా, లేదంటే వీళ్ళ ఫ్యామిలీ రిచ్ అయిన అయి ఉండాలా. కానీ ఆ రెండు కాదు డార్లింగ్స్. ఎందుకంటే మనోడు 20 సంవత్సరాలు కూడా లేని పిల్లోడు మావా. మీలో కూడా చాలా మంది ఉంటారు కదా మావా బిలో 20 డార్లింగ్స్, ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేకుండా కనీసం మీ ఫోన్ పేలో ఒక 500 రూపాయలైనా ఉంటాయా డార్లింగ్స్? ఇందుకు మనలాంటి మిడిల్ క్లాస్కు కనీసం 7 డ్రాప్ పడితేనే 10 సార్లు ఆలోచించి తీస్తాం. అలాంటిది సక్కుగాడు 12 లక్షలు సేవింగ్ చేశాడంట డార్లింగ్. నమ్మకపోతే మీరే చూడండి. మళ్ళీ బ్రో నేను అంతగా పెట్టాను, స్టార్టింగ్ లో పెట్టా, దాని తర్వాత అప్పుడు ఉండే బ్రో లైక్ లాక్డౌన్ అయిన తర్వాత డబ్బులన్నీ పే చేసుకుని అప్పుడు ఉండేవి. దాని తర్వాత మెల్లగా అప్పుడు మంత్లీ పాస్ సేవింగ్స్ 12 lakhs అంటే గడిచిండు దానికి విన్నారు కదా డార్లింగ్స్, లాక్డౌన్ టైంలో 12 lakhs సేవింగ్ చేశాడంట డార్లింగ్స్. వీడు మావాడు ఒకసారి మైండ్ సెట్తో మెచ్యూర్ మైండ్ సెట్తో ఏనండి. లాక్డౌన్ ఉండి తిప్పకూడదు 1.5 సంవత్సరం. ఈ 1.5 సంవత్సరంలో 12 lakhs సేవింగ్స్ ఎవరైనా చేస్తారా మావా? లాక్డౌన్ టైంలో ఏ పని లేకుండా అసలుకి ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ ఎవడైనా 12 lakhs సేవింగ్ చేస్తాడు డార్లింగ్స్. ఇది ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. రీసెంట్గా సక్కుబాయి నేను కార్డింగ్ చేయలేదు అని ఒక వీడియో పెట్టాడు కదా, ఆ వీడియో కింద ఈ కామెంట్ చూస్తే నిజంగా మీకే అర్థం అవుద్ది అనమాట. బ్రో 10 lakhs ఖర్చు పెట్టావు, అంత మనీ ఎలా వచ్చాయో చెప్పు బ్రో. ఈ వీడియో మొత్తం చూసి అది చెప్తావని గేమ్లో లక్షలు పెట్టుకొని మీ అన్నయ్య నీకు ఎందుకు ఇస్తాడు బ్రో డబ్బులు? అందరినీ ఎరిపప్పలు చేస్తున్నావు కదా బ్రో. డార్లింగ్స్ నాకు చేసినంత వాడికి వీడికి ఒక్కటే మెచ్యూరిటీ ఉంది. మెచ్యూరిటీ అయితే కామెంట్ చేశాడు అనమాట. అదే భయ్యా డైమండ్లు ఎక్కడి అంటున్నా, అంటే డబ్బులు ఎక్కడి అంటున్నా. పలానా మీ డాడీ రిచ్చా లేకపోతే డబ్బులు ఏమో చూసారు కదా, డబ్బులు ఏముంది బ్రో అంటున్నాడు. అంటే మనోడు కష్టపడి డబ్బులు కానీ ఫ్రీ ఫైర్ కానీ పెట్టుంటే ఈ మాట అనేవాడు కదా డార్లింగ్. ఎవరెవరో డబ్బులు కార్డింగ్ చేసి మన గేమ్కి పెడుతున్నారు కాబట్టి ఇలాంటి మాట్లాడుతున్నాడు. ఎవరో డబ్బులు దబ్బేసి గేమ్లో పెట్టి డబ్బులు ఏముంది బ్రో అంటున్నాడు. అయిన తర్వాత డబ్బులన్నీ పే చేసుకుని అప్పుడు ఉండేవి. దాని తర్వాత మెల్లగా అప్పుడు మంత్లీ పాస్ సరేలే బ్రో చెప్పలేకపోతున్నాడు లైవ్ లో, మనం ఆఫ్లైన్ తిరుగుదాం ఎందుకులే. జెన్యున్గా చేసుంటే చెప్పుంటాడు, కార్డింగ్ చేసిన డబ్బులు కదా ఎలా చెప్తాడు? సక్కుబాయి మీద చేసిన ప్రతి ఒక్క వీడియో చూసాం మామ. ఆ వీడియోలో వసంత్ బ్రో అని వీడికి జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే ఖర్చు పెట్టాడు, అది కూడా రీడీమ్ కోడ్ ద్వారా. కానీ ఈ సక్కు గడికి 12 lakhs ఎలా వచ్చాయి? ఎరా సక్కు ఎలా వచ్చాయి 12 lakhs? మీరు వీడియో ఎడదా చూస్తుంటే ఖచ్చితంగా మీకు అర్థమైపోయి ఉంటుంది మనోడి కార్డింగ్ చేశాడని. ఒకప్పుడు మన గేమ్లో టాప్అప్ చేయాలంటే వింజో గోల్డ్, కోడా యాప్, రూటర్ షాప్ అనే యాప్లు ఉన్నాయి. అంటే డైమండ్ డిస్కౌంట్స్కి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ రెండూ లేవు, కోడా షాప్ లేదు, వింజో గోల్డ్ రెండూ లేవు. ఇంకా డైమండ్ టాప్అప్ చేస్తే ఇంకా మనం గేమ్లోనే టాప్అప్ చేయాలా, లేదంటే ఇంకా ఎలాంటి వెబ్సైట్లు ఏమీ లేవు డార్లింగ్స్. ఇంకా రూటర్ షాప్ గురించి అయితే మాట్లాడుకుంటే డార్లింగ్స్ జస్ట్ 2% ఉంది ఆఫరు. ఎన్ని లేకుండా సక్కు గాడికి డిస్కౌంట్లో డైమండ్ ఎలా వస్తున్నాయి? ఎరా సక్కు డైమండ్ ఎలా వస్తున్నాయి? వీడేమైనా ఫ్రీ ఫైర్ బాబాయ్కి సెకండ్ సెటప్పా? ఎలాంటి యాప్స్ లేకుండా డిస్కౌంట్లో డైమండ్ ఎలా వస్తున్నాయి వీడికి? ఇవన్నీ పక్కన పెడితే సక్కు గాడుకున్న మెంబర్షిప్లు అయితే చూద్దాం. అంటే వీక్లీ మెంబర్షిప్, మంత్లీ మెంబర్షిప్ అయితే చూద్దాం. మంత్లీ వచ్చేసి 4,000 రోజులు ఉంది, వీక్లీ వచ్చేసి 1,500 రోజులు. ఈ మంత్లీకి ఖర్చు అయ్యే డబ్బులు అక్షరాల 1,06,537 రూపాయలు. దేనికి? మంత్లీ మెంబర్షిప్కి. వసంత బ్రో ఇచ్చింది జస్ట్ 5,000 రీడీమ్ కోడ్. కానీ 1,00,000 రూపాయలు ఎలా పెట్టావురా సక్కు? ఇంకా వీక్లీ మెంబర్షిప్ అయితే గురించి మాట్లాడుకుంటే 1,500 రోజులకు ఉంది. వీక్లీ మెంబర్షిప్ వచ్చేసి 34,285 రూపాయలు. వీడికి ఏ ఉద్యోగం లేదు, ఈ ఫ్యామిలీ రిచ్ కాదు, అంత డబ్బులు ఎలా పెట్టావు? అంతెందుకు మీ సక్కుబాయి స్పిన్నింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఏ రోజైనా సరే టాప్అప్ చేసింది? ఏ రోజైనా మీకైతే వీడియో పెట్టాడా?
ఎందుకంటే మనోడు కార్డింగ్ చేస్తున్నాడు కాబట్టి మనోడు పెట్టడు అనమాట, వీడియోలు పెట్టడు. మీరు అనుకోవచ్చు వీడియోస్ పెట్టకపోతే కార్డింగ్ చేసినట్టు అని. ఈసారి స్పిన్నింగ్ వీడియోస్ చేసేటప్పుడు కామెంట్ చేయండి, అన్న నువ్వు కూడా టాప్అప్ ఎలా చేస్తున్నావు వీడియోస్ పెట్టు అని కామెంట్ చేయండి. ఇకపోతే సక్కు బై ఎమోషనల్ డ్రామా. ఒకసారి చూసుకుంటే మా నాన్న ఇన్వాల్వ్ చేశాడు, ఒకసారి చూసుకుంటే నేను ఎదుగుతుంటే ఇంకెవరికి నచ్చట్లేదు అందుకని నన్ను కిందకి లాగుతున్నాడు అంటున్నాడు డార్లింగ్ సీడు. సక్కు నీకే చెప్తున్నావు, ఒక సబ్స్క్రైబర్ ఒకరి వల్ల మోసపోయాడంటేనే మేము రియాక్ట్ అయ్యి అప్పటికప్పటికే వీడియోస్ వాడికి చెక్కేస్తాం. అలాంటిది మేము నిన్ను ఎలా కిందకి లాగాను అనుకుంటావురా? రోస్టర్లో కరెక్ట్గా అడిగితే సమాధానం చెప్పలేవు, కానీ ఇలాంటి ఎమోషనల్ డ్రామాలు మాత్రం బాగా చేస్తావు. డబ్బులు ఎలా పెట్టావరా అంటే సక్రంగా సమాధానం చెప్పలేవు. ఒకసారి మా అన్న ఇచ్చానని చెప్తావు, ఒకసారి నేను దాచిపెట్టుకున్నాను సేవింగ్స్ చేశానని చెప్తావు. కార్డింగ్ చేసి డబ్బులు పెడుతున్నాడు కాబట్టి వీడు సమాధానం చెప్పకపోతే కార్డింగ్ అని మీరు అనుకోవచ్చు ప్రూఫ్లు పెట్టి మాట్లాడు అని అనొచ్చు. ఆ వాళ్ళ కోసమే ఇప్పుడైతే నేను ఈ పాయింట్ చెప్తున్నా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయ్యానండి. మీ ఓడి హ్యాక్ చేసుకుని గేమ్లు ఆడతా లైవ్లో దొరికిపోవాలా, అది కార్డింగ్ అంటే చేసేవాడికి చేయించుకునేవాడికి మధ్యలోనే ఉంటుంది, సరేనా? అలాంటప్పుడు రోస్టర్కి ప్రూఫ్స్ ఆడి నుంచి వస్తాయిరా. అలా అనుకునే పని అయితే మీ అన్న కార్డింగ్ చేయలేదని ప్రూఫ్స్ ఏమన్నాయో పెట్టమని చెప్పండి అట్టే యూట్యూబ్లో. మొన్నేమన్నావురా 2 వీడియోలు వచ్చాయి నా మీద ప్రూఫ్స్ లేకుండానే మాట్లాడారు అన్నావు కదా. డార్లింగ్స్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేనే కార్డింగ్ చేస్తున్నానని మీ సక్కు బాయ్ నన్ను ఎలా ఎక్స్పోజ్ చేస్తాడో చెప్పండి. నేను కార్డింగ్ చేస్తున్నానని నాకు వరకే తెలుసు, అలాంటప్పుడు మీ సక్కు బాయ్ నా మీద ఎలాగ ఎక్స్పోజ్ చేస్తాడో చెప్పండి ఒకసారి. అంతెందుకు మామ, ఇప్పుడు మీరు ఎవరైనా వేసి కొట్టారంటే మీ ఫ్రెండ్ నమ్మకపోతే మీరు ప్రూఫ్గా వీడియో పెట్టుకుంటాడు లేదా, ఆ వీడియో చూపిస్తే వాడు నమ్ముతాడు. వీడియో చూపిపోతే మీరు చెప్తుంటే వాడు సోది చెప్తున్నాడు అని అనుకుంటారు కదా ఎవరైనా, ప్రతి ఒక్కరైనా. ఇది కూడా అంతే, కార్డింగ్ చేసేవాడికి చేయించుకునేవాడికి చేసేవాడికి మధ్యలోనే ఉంటుంది, సరేనా? ఎవరికి తెలియదు. రోస్టర్లు అడిగితే సకరంగా సమాధానం చెప్పలేవు, కానీ మళ్ళీ ఇవన్నీ నీకు దేనికిరా. ఇంకోటి కూడా అన్నాడు అనమాట, మీరు గేమ్ ప్లే కోసం ఎంతైతే కష్టపడ్డారో నేను కూడా అకౌంట్ కోసం అంతే కష్టపడ్డాను అన్నాడు. అరే తమ్ముడు, అసలు నీకేమైనా అర్థం అవుతుందా? గేమ్ ప్లేకి అకౌంట్కి ఏం సంబంధం రా? గేమ్ ప్లే అని తీసుకొని వచ్చి అకౌంట్తో ఏం ముందుకు పోవస్తున్నారా? నీకేమైనా మైండ్ ఉందారా? ఏ జాబు లేకుండా ఏ ఇన్కమ్ సోర్స్ లేకుండా మీ సక్కు బై 12 lakhs ఎలా పెట్టాడు గేమ్కి చెప్పండి. ప్రజెంట్ మార్కెట్లో కూడా ఎలాంటి యాప్స్ డిస్కౌంట్ యాప్స్ కూడా ఏం లేవు, అన్నీ బ్యాన్ అయిపోయినాయి అనమాట. కొన్ని బ్యాన్ అయిపోయినాయి, కొన్ని అసలు ఏం లేవు. అంత దాకా దేనికి మా లక్షలు పెట్టి మొన్న బై వీ బ్యాచ్ అతనికి అంత ఇది లేదు. వీడు 12 lakhs ఎలా పెట్టాడు? మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఏ ఉద్యోగం లేకుండా ఏ ఇన్కమ్ సోర్స్ లేకుండా ఈ సక్కుగాడు 12 lakhs ఎలా పెట్టాడు గేమ్కి. ఇంకపోతే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ తెలిసిందే, అసలు మనం ఒక 30 రూపీస్ ఎయిర్ డ్రాప్ చేయాలంటే మనం 100 సార్లు ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మన కాడ మనీ ఉండవు. వాడిని అడిగో వీళ్ళని అడిగో వాళ్ళని అడిగో వీళ్ళని అడిగి తీసుకొని మనమైతే టాప్అప్ చేసుకుంటాం. అవి ఏమీ లేకుండా ఇటు 12 lakhs ఎలా పెట్టాడు? ఏ బ్రదర్ కూడా ఏ అన్న అయినా సరే సొంత అన్న అయినా సరిగే గేమ్కి డబ్బులు పెట్టరా అని 12 lakhs ఎవడు ఈడు. డార్లింగ్స్ ఇక్కడ చెప్పేది నేను కొంచెం జాగ్రత్తగానండి, కొంచెం మెచ్యూర్ మైండ్ సెట్ అయితే ఆలోచించండి, మీకే ఆన్సర్ దొరికేస్తుంది అనమాట. నేను చెప్పేది ఒక రోజంతా హేట్గా తీసుకోకుండా మీ ఒపీనియన్కే అంటే మీ మైండ్ సెట్కే వదిలేస్తున్నా, మీరే ఆలోచించండి, మీకే ఆన్సర్ దొరికేస్తుంది, ఖచ్చితంగా మీకే అర్థం అవుద్దనమాట. మీరు ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లోకి కామెంట్ చేస్తున్నారు కదా, సక్కు బాయ్ మీద రోజు షేబాకండి అని కామెంట్ చేస్తున్నారు కదా. అలాంటప్పుడు మీరు కూడా ఒకసారి అడగాల్సింది మావా, నువ్వు ఎలాగ టాప్అప్ చేస్తున్నావు అన్నా అని. మీకు ఈ మధ్య చాలాసార్లు 30 రూపీస్ ఎయిర్ డ్రాప్ పడినప్పుడు మీరు తీయడానికి చాలామందిని అడుగుంటారు, అరే మావా నువ్వుంటే నాకి చాలామందిని అడిగి కష్టపడి ఎలా తీస్తారు. మనం తీయడానికి అంత కష్టపడుతున్నాం, అలాంటిది వాడికి ఏ ఇన్కమ్ సోర్స్ లేకుండా ఏ ఉద్యోగం లేకుండా 12 lakhs సేవింగ్స్ ఎలా చేస్తాడు? కరోనా టైం నుండి తిప్పి కొడితే 1.5 సంవత్సరం డార్లింగ్స్, బాగా ఆలోచించండి. 1.5 సంవత్సరం ఏ ఉద్యోగం లేకుండా ఏ పని లేకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో తింటూనే 12 lakhs ఎవరైనా ఎలా సేవ్ చేస్తాడు? పనికి వెళ్తేనే డబ్బులు వస్తాయి, అలాంటప్పుడు ఏం లేకుండా 12 lakhs ఎలా సేవింగ్ చేశాడు? ఇవన్నీ ఒక 10 నిమిషాలు కూర్చొని మీరే ఆలోచించండి డార్లింగ్స్, ఖచ్చితంగా మీకే ఆన్సర్ దొరికేస్తుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆలోచించండి, మీకే ఖచ్చితంగా ఆన్సర్ దొరకద్ది. పెద్ద యూట్యూబర్ల కంటే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్తో వాళ్ళు అయితే టాప్అప్ చేస్తారు. మనం ఎలా చేస్తాం? మనకైతే ఎవడో ఒకటి ఇస్తేనే చేయాలి, అదే లేకపోతే మనం పనికి వెళ్తే చేయాలి. అలాంటిది సక్కుగా బాయి లాక్డౌన్ టైంలో 12 lakhs ఏ పని చేయకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ లాక్డౌన్ టైంలో 12 lakhs ఎలా సేవ్ చేశాడంటే ఎవడైనా ఎట్లా నమ్ముతాడు మా? ఇక్కడ మీ సక్కు బాయిని నేనేమి అంటే హేట్ చేసి తిట్టడంలే, అంటే అడుగుతున్నాం ఎట్ట చేశాడు, ఎలా చేశాడు, లాక్డౌన్ టైంలో డబ్బులు లేకుండా ఎక్కడ పనికి వెళ్ళకుండా ఎలా చేశాడు. ఇప్పుడు సపోజ్ గేమ్లోకి ఒక ఈవెంట్ వచ్చిందంటే మీరు ఎలా తిప్పుతారు? ఒక 18+ అయితే ఏదో ఒక చిన్న అప్పుడు ఖాళీ టైంలో ఉన్నప్పుడు పనికి వెళ్ళి ఇది చేసి తిప్పుతారు. పిల్లకాయలు అయితే వాళ్ళ అమ్మ నాన్న అడిగో లేకపోతే ఎవరినో ఒకరిని అడిగి డబ్బులు తీసుకొని స్పిన్ చేస్తారనమాట. ఈ పాయింట్ మీకు ఒక కొంత క్లారిటీ వచ్చి ఉండొచ్చు.
ఆ లాక్డౌన్ టైంలో రీఛార్జ్ చేసుకునే దానికి డబ్బులు సకరంగా ఉండేవి కాదు. ఆ టైంలో మనోడు 12 lakhs సేవింగ్ చేశాడంట. డార్లింగ్స్, ఇది ఇక్కడ పాయింట్ ఒకటి అడగతాను, మీరే కరెక్ట్గా సమాధానం చెప్పాలా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాక్డౌన్ టైంలో ఎక్కడికి పనికి వెళ్ళకుండా ఇంట్లోనే తింటూ ఏ ఊరికి వెళ్ళకుండా ఎక్కడ పనికి వెళ్ళకుండా కనీసం మీ ఫోన్ రీఛార్జ్ డబ్బులైనా మీకు ఎలా వస్తాయి చెప్పండి మామ. అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్ళకుండా ఏ పనికి వెళ్ళకుండా డబ్బులు సేవింగ్ చేయడం అనే కష్టం. ఆ మూమెంట్లో డబ్బులు దొరకడమే కష్టం. అలాంటిది మనోడు 12 lakhs సేవింగ్ చేశాడు అనమాట. ఎక్కడ ఒక్కదానికి కూడా కరెక్ట్గా సమాధానం చెప్పలేదు మా మమ్మీ సక్కు భయ్. ఒకసారి అడిగితే నేను సేవింగ్ చేశానంటాడు, ఒకసారి వచ్చేసి నాకు మా వసంత బ్రో ఇచ్చాడు, మా అన్న ఇచ్చాడు అని చెప్పాడు. ఆ వసంత బ్రో చూసుకుంటే జస్ట్ 5,000 రీడీమ్ కోడ్ మాత్రమే ఇచ్చాడు ఈ సక్కు బాయ్కి. అలాంటప్పుడు మీ సక్కు బాయ్కి 12 lakhs ఎలా వచ్చాయి? మీ సక్కు బాయ్ని కాసేపు పక్కన పెట్టి నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. మీకే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట, అరే నిజమే కదా అని మీకే అనిపిస్తుంది. ఇప్పటికీ నేను చెప్పింది మీకు అర్థమై ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకా మేమేం చేయలేము డార్లింగ్స్. ఇక్కడి నుంచి అయితే మీరు మెచ్యూరిటీ మైండ్తో అయితే ఆలోచించండి. కనీసము కాసేపు అయితే మీరు రిలాక్స్ అయిపోయి ఒక్క సెకండ్ మీరే ఒకసారి ఆలోచించండి అనమాట, మీకే అర్థమవుద్ది. అసలుకి అప్పుడున్న మూమెంట్లో అసలుకి మనం ఉండమా అనే టెన్షన్ కన్నా ఈ 12 lakhs సేవింగ్ ఎవడైనా చేసి గేమ్కి పెడతారా డార్లింగ్స్? ప్రతి ఒక్కరికి నేను చెప్పింది అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకా మనం ఏం చేయలేము. నువ్వు ఎన్ని చెప్పినా మేము సక్కు బాయ్గా సపోర్ట్ చేస్తాం. అంటే సపోర్ట్ చేయమని చేయకూడదని నేను చెప్పట్లేదు. అంటే నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఆలోచిస్తే మీకే అర్థం అవుద్ది అనమాట, అది నేను చెప్తున్నా. ఎవరెవరు సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది, దాని గురించి నేను సపోర్ట్ చేయొద్దు చేయబాకండి నేనేం చెప్పట్లే. మీ సక్కు బాయ్ 12 lakhs అకౌంట్కి పెట్టాడు కదా, అది నేను ఎలా పెట్టాడు, ఏ ఇన్కమ్ సోర్స్ లేకుండా ఏ ఉద్యోగం లేకుండా ఎలా పెట్టాడని అడుగుతున్నా అంతే. జస్ట్ డార్లింగ్స్, ఈ వీడియో అంతే అనమాట. మీరు ఎవరైనా హేట్కి తీసుకోబాకండి. జస్ట్ నేను చెప్పింది రియాలిటీ అర్థం చేసుకోండి అనమాట. ప్రతి ఒక్కరు నేను చెప్పింది ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఈ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ప్రతి ఒక్కరు చూసేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్. నువ్వు చెప్పాక కూడా మేము నమ్మము, మీకు ఖచ్చితంగా మాకు ప్రూఫ్స్ కావాలి ఇదంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అంటే నాకు దొరికిన ప్రూఫ్స్, నేను తెచ్చే ప్రూఫ్స్ అయితే చూపిస్తాను మీకు. ఇంకా ఒకటి చూసాక కూడా మీకు నమ్మకపోతే ఇంకా నేనేం చేయలేను డార్లింగ్స్. ఇంకా మీ ఇష్టం అనమాట. ఇంకా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి డార్లింగ్స్. ఎవరు హేట్కి తీసుకోబాకండి. నేను చెప్పింది ఒకసారి మీకే అర్థం చేసుకుంటే మీకే ఆన్సర్ దొరకద్ది. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. ఓకే, బాయ్ డార్లింగ్స్.